నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ మేరకు జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు వేసి త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు। మార్కాపురం జవహర్ నగర్ కాలనీలోని మాగుంట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు ప్రారంభిస్తున్నట్లు మాగుంట పేర్కొన్నారు। పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదిని అయిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సైతం యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు। ఎన్నికలలో జగన్ను ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతోనే భారీ సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని మహిళలు సైతం గంటలు తరబడి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారన్నారు। సుస్థిర పాలనతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని నమ్మి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్రంలోని అన్ని వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకమయ్యారో ఆలోచించాలని సూచించారు। గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఒక చరిత్ర అని 164 మంది అభ్యర్థులు గెలుపొందడం చాలా సంతోషమన్నారు। ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి 5 సంతకాలు చేసిన ఫైళ్లు అత్యంత కీలకమైనవని వీటితో పాటు సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రం ముందుకు దూసుకెళ్తుందన్నారు। పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నాతో పాటు నా కుమారుడు రాఘవరెడ్డి సైతం పాలు పంచుకోవడం జరుగుతుందన్నారు। మా కుటుంబాన్ని ఆదరించిన ప్రజానీకానికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని మాగుంట తెలిపారు। టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు। చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బాగుపడుతుంది అనే దూరదృష్టితో ఆలోచించి వారిని ఎంపిక చేయడం అనేది చూశారు। ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 పైన సంతకం పెట్టడం చూశాం। ఈ 5 చాలా ఇంపార్టెంట్। అంటే తెలుగుదేశం పార్టీ అనే అధికారంలో తీసుకురావాలనే తపతపలాడుతూ ఉండేది కార్యకర్తలే కాదు, ప్రజలు ముఖ్యంగా కూడా ఎలక్షన్ పోలింగ్ రోజు చూస్తుంటే క్యూల్లో గంటల తరబడి కూడా వేచి ఉండి ప్రత్యేకంగా మహిళా తల్లులందరూ కూడా సార్ మేము 2 గంటలు ఉన్నాం 3 గంటలు ఉన్నాం మంచినీళ్ళు లేదు టెంట్ లేదు అయినా కూడా ఓటు వేసి వెళ్లాలని ఉన్నాం। అటువంటి దృఢమైన దీక్షతో జగన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో వారు వేసిన తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడూ చరిత్రలో ఇంక మరీ కూడా మళ్ళా కూడా జరగవచ్చు అంటే సుస్థిరమైన పాలన మంచి ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా కూటమి ఎన్డీఏ కూటమి వారి నిర్ణయాల ప్రకారం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నది। ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది సజావుగా జరుగుతుంది। మార్కాపురం నియోజకవర్గానికి సోదరుడు కందులు నారాయణ రెడ్డి గారు అత్యధిక ఓట్లతో గెలవటం అనేది సంతోషమైన విషయం। అది మార్కాపురం నియోజకవర్గం అంటేనే ముఖ్యమైనది। మార్కాపురం జిల్లా కేంద్రంగా కూడా మారుస్తామనేది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు। వెలుగొండ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంతాల వారందరికీ కూడా మార్కాపురం జిల్లా అనేది కేంద్రం అనేది మార్కాపురం పట్టణంలో జరిగితే ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూడబోతున్నాం। సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము కూడా పనిచేస్తున్నామని మీరందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సిన అవసరం అనేది కూడా వస్తున్నది ఉండేదానికి రాబోయే రోజుల్లో ఇంకా కూడా బాగుంట కుటుంబం నా వరకు నేను రిటైర్ అయిపోవాలని అనుకున్నాను। చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పి లేదు మీ అబ్బాయి అంటే అబ్బాయిని పెట్టాలి రాఘవరెడ్డి అనే కోరిక నాకేముంది। ఆయన కూడా నేను మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా ఈ ప్రాంతాల్లో అందులో నారాయణ రెడ్డి గారితో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా పాల్పంచుకునే దానికి మేము అందరూ కూడా గట్టిగా కృషి చేస్తామని మీకు తెలుపుకుంటూ ఈరోజు చెప్పాలనంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ
ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా మా కుటుంబం తరఫున 7 నియోజకవర్గాల్లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా కుటుంబాన్ని గెలిపించారు ఉన్నప్పుడు అదేవిధంగా 1-2 నియోజకవర్గాల్లో ఇబ్బంది అనేది సరిగా అందువల్ల అయింది, కానీ లేకపోతే అవి కూడా వచ్చేసేసే ఉంటాయి. ఎక్కడికి అటువంటి కార్యక్రమం ఇప్పటికైనా కూడా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది నా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న దర్శి ఎర్రగొండపాలెంలో అభివృద్ధిలో కూడా అందరూ పాల్పంచుకుంటామని ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం, అదేవిధంగా మన మంత్రిగా ఎంపీ కాబడిన స్వామి గారు కూడా నిన్ననే చెప్పడం చూసాం. ఆనందదాయకమైన విషయం అది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఇప్పుడు మేము ర్యాలీలో వస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఈ పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నాం అనేది ఊళ్ళూ ఉన్నారు. ఆ విధంగానే చూసా తప్పకుండా ఎటువంటి తప్పులు చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకు కూడా వెళ్తుందనేది. దక్షిణ సింహాచలంగా వెలుగొందుతున్న పాత సింగరాయకొండలోని వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ సందర్భంగా పుట్టమట్టి సేకరించి ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణతో గరుడ పటంతోటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరిపించారు. సాయంత్రం స్వామివారిని చంద్రప్రభ వాహనంపై వేంచేయింపచేసి గ్రామోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాదర్తి మాధవరావు, ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు, ఉదయగిరి వెంకట సుదర్శనాచార్యులు, ఉదయగిరి లక్ష్మీ నరసింహాచార్యులు పూజా కార్యక్రమాలు జరిపించారు. ज्वलत्कराळ जिह्विका तगत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटत्सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंहते नमो नमः प्रभासमान भद्रनारसिंहते नमो नमः नारसिंहते नमो नमः। రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. మరో 2-3 రోజుల్లో తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో చర్చించి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా విజయం సాధించి తొలిసారి మార్కాపురం వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పట్టణ శివార్లలోని రాయవరం వద్ద ఎంపీకి స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి నాయకులు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయనతో కలిసి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
రాయవరం వద్ద నుంచి పట్టణంలోకి జెండాలతో కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీగా ఎంపీ వెంట వచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కోసి అభినందనలు తెలిపారు. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కందుల రామిరెడ్డి, కందుల విఘ్నేష్ రెడ్డి, డివి కృష్ణారెడ్డి, వి మల్లికార్జున్, వి పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు పక్కరా అనేది నీళ్ళు అనేది మీకు రోడ్ల వరకు కూడా జరుగుతాడు పరమేశ్వర కొంచెం పక్కరా పరమేశ్వర రాడు తలనొప్పి, కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతుంటే మెడికల్ షాపుకు వెళ్లి వారిచ్చే మందులు వాడటం వల్ల అనర్థాలు సంభవిస్తాయని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు. పై సమస్యలతో బాధపడేవారు డాక్టర్ను సంప్రదిస్తే సరైన మందులు ఇస్తారని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మందుల వాడకం గురించి జీజీహెచ్లోని ఓపీ విభాగం వద్ద ప్రజలకు అవగాహన కలిగించారు. తలనొప్పి, కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు రకరకాల కారణాల వల్ల వస్తాయని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు. వాటిని నిర్ధారణ చేయకుండా మెడికల్ షాపుకు వెళ్లి మందులు తీసుకుంటే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాదేవి మాట్లాడుతూ ఎవరికైనా బాగోలేకపోతే సొంత మందులు వాడవద్దని కోరారు. సొంతంగా మందులు వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దగ్గరలో ఉన్న డాక్టర్ వద్దకు వెళ్లి వారు సూచించిన మందులే వాడాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ హెచ్ఓడి చంద్రకళ, జీజీహెచ్ ఆర్ఎంఓ హనుమంతరావు, వైద్యులు సుప్రియ, గోకుల్, నరేష్, నర్సింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మారుతి, వరలక్ష్మితో పాటు ఎంబీబీఎస్, పీజీ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. చేరాము అంటే సొంతగా మందులు వాడుకోవటం అంటే సొంతగా అంటే ఏంటి? ఏదో నీకు తలనొప్పి ఉందనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి అయ్యా బిళ్ళివ్వమంటాం. అలాగే కడుపు నొప్పి అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళివ్వమంటాం. అలాగే విరోచనాలు అవుతున్నాయి అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళివ్వమంటాం. అలాగే వాంతులు అవుతున్నాయి అనుకోండి, కడుపు మంట అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళివ్వమంటాం. కానీ అలా మెడికల్ షాప్కి వెళ్ళి మీకేదో కడుపులో బాధలో తగ్గట్టు మందులు తీసుకోవటం చాలా హానికరము. ఎందుకంటే తలనొప్పి అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. కడుపు నొప్పి రకరకాల కారణాల వల్ల వస్తుంది. వాంతులు, వికారం రకరకాల కారణాలు వస్తున్నాయి.
అలాంటి కారణాలేంటో తెలియకుండా, వ్యాధి నిర్ధారణ కాకుండా ఏదో ఆ బాధలు తగ్గట్టు మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళలు తీసుకుంటే మీకున్న జబ్బు అదేదో అంటారే కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయిందని, అలాగే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళలు కనుక తీసుకుంటే మీకున్న బాధలు తగ్గకపోగా కొత్త బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ మందు పనిచేయక మందు వికటించే అవకాశం ఉంటుంది. ఆ మందు తలనొప్పి తగ్గించకపోగా లివర్ పాడు చేయొచ్చు, లేక జీర్ణాశయము పాడు చేయొచ్చు, ఊపిరితిత్తులు పాడు చేయొచ్చు. దయచేసి మేమందరికీ చెప్పేది ఏంటంటే సొంత వైద్యము వద్దు. దయచేసి అలా అపోహలు తీర్చుకోండి. అపోహలు అలాంటి అభిప్రాయాలు మనసులో నుంచి తీసేయండి. అలాంటి వైద్యము ఒక బిళ్ళ తీసుకొని ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తాత్కాలికంగా కడుపు నొప్పి తగ్గించవచ్చు, తాత్కాలికంగా నడువు నొప్పి తగ్గించవచ్చు, తాత్కాలికంగా వాంతులు తగ్గించవచ్చు. కానీ 2-3 గంటల తర్వాత మళ్ళీ అవి తిరగబెట్టచ్చు. సో అసలైన వ్యాధి తెలుసుకోకుండా, అసలైన కారణం తెలుసుకోకుండా అలాంటి బిళ్ళలు వాడితే ఒక జబ్బుకు వాడే బిళ్ళలు ఇంకో జబ్బుకు పనికి వస్తాయి, లేకపోతే ఒక జబ్బుకు వాడే బిళ్ళలు ఇంకో జబ్బుకు వాడే బిళ్ళలుగా వాడచ్చు. అవయవాలు దెబ్బతింటాయి. అలాగే మందు పనిచేసే విధానం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సొంత మందులు అంటే సెల్ఫ్ మెడికేషన్ వాడద్దు. డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఉండే మందులే వాడండి. దానివల్ల మీ జబ్బు త్వరితగా తగ్గుతుంది. అలాగే మీ శరీరంలో ఉన్న భాగాలు కూడా చెడిపోకుండా ఉంటాయి. ఏ మందులు వాడద్దు. మీకు ఏదన్నా బాగుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన మిమ్మల్ని పరీక్షించి మీకు ఏది అవకాశం ఏ మందు అయితే పడిందో ఆ మందులు మీకు రాసిస్తారు. అప్పుడు మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందులు తీసుకోండి. ఫ్రీక్వెంట్గా మనం ఏం చేస్తున్నాము, తలనొప్పి వచ్చినప్పుడల్లా ఓ పిల్ల వేసుకుంటాము. ఫ్రీక్వెంట్గా ఆ పిల్ల వేసుకోవడం వల్ల ఏమైంది, కిడ్నీస్ చెప్తుంది, ఆ కిడ్నీలు పాడైపోతుంది. అదేవిధంగా నేను ఎక్కువ గమనించింది ఏంటంటే మన పేషెంట్స్ ఏ కొంచెం వేసుకొచ్చి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి సెలైన్ బాటిల్ పెట్టించుకుంటారు. ఆ కొద్దిసేపు బాగానే ఉంటుంది, కానీ అదే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటే జబ్బులు కానీ ఏదైనా ఉంటే అక్కడ సెలైన్ పెట్టకూడదు. సెలైన్ పెట్టడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారు రాసిన మందులు మాత్రమే మీరు వాడండి. ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కార్యక్రమాలలో భాగంగా పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో యాగశాల, పూజలు, హోమాలు, ఉత్సవమూర్తులకు విశేష స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారికి పన్నీరు, పుష్పాలతో సహస్రనామార్చన జరిపించారు. ఊంజల సేవను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శ్రీగిరి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసులు, గాయకులు వివిఎస్ వినోద్ కుమార్ భక్తి సంగీత విభావరి ప్రేక్షకులకు వీణుల విందు చేయడంతో పాటు రస పారవస్యాన్ని కలుగజేసింది. పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విరచిత బ్రహ్మ కడిగిన పాదము, వీధుల వీధుల విభుడు, తిరువీధుల మెరిసే దేవదేవుడు, ఏమని పొగడును వంటి భక్తి సంకీర్తనలను వినోద్ కుమార్ మృదు మధురంగా ఆలపించి భక్తులను అలరించారు. ధర్మకర్తలి మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాల రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణమారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీ కుమారితో పాటు ఆలూరు జై శంకర్, గాయకులు వినోద్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, శ్రీగిరి దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం
వెంకటాచల నిలయం ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని అలవాటుగా మార్చుకుంటే కొంతమంది రక్తదానం చేయడానికి ముందుకు వస్తారని వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ అన్నారు. సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రమేష్ అధ్యక్షత వహించారు. యూనియన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం అభినందనీయమని వక్తలు తెలిపారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా, గుండెపోటు సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారని తెలిపారు. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. అదే స్ఫూర్తి మరిన్ని కార్మిక సంఘాలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ జయశ్వంతరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో రక్త నిల్వలు తక్కువగా, ముఖ్యంగా యువత రక్తదానం పట్ల అపోహలు వేడి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఉదయని, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ టౌన్ కార్యదర్శి చిరంజీవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షులు కొండారెడ్డి, మధ్యాహ్న భోజన పథకం కమిటీ జిల్లా అధ్యక్షురాలు కల్పన, కె బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం అనంతరం మెడికల్ రిప్రజెంటేటివ్ కార్యకర్తలు రక్తదానం చేశారు. మనకు వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అయితేమి, లేటెస్ట్ మెడికల్ ప్రొడక్ట్స్ అయితేమి, ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ అయితేమి మనల్ని పరిచయం చేస్తూ వాళ్ళని పేషెంట్ తద్వారా పేషెంట్ బెనిఫిట్ పొందేలా చూస్తూ ఉంటారు. ఇంకొకటి మాలాంటి స్పెషలిస్ట్కి కొంత నాలెడ్జ్ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఆర్థోపెడిక్ సర్జన్, యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్గా నాకు మా డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ డే బై డే యాక్టివిటీస్ అన్ని డెవలప్మెంట్ తెలుస్తూ ఉంటాయి. కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో కార్డియాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, తర్వాత జనరల్ సర్జరీ కానీ, వచ్చే డెవలప్మెంట్స్లో కానీ, కొత్త కొత్త మెడిసిన్స్ కానీ వాళ్ళు కొంతవరకు వాళ్ళే మాకు రోజు చెప్తూ ఉంటారు, సరే ఈ ప్రోడక్ట్ వచ్చింది, ఈ జబ్బుకి ఇది వాడితే బాగుంటుందని చెప్పని. ఇంకోటి నేను కామన్గా వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ కూడా ఒకటే ఉంటుంది, దీని ఎంఆర్పి ఎంత, ఎందుకంటే తప్పు లేదా మా పేషెంట్కి ఇంత ఎఫర్ట్ చేయాలని చెప్పి కూడా ఇప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట. అది ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, మేము అనేక క్యాంపులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ క్యాంప్ చేసినా కానీ మేము ముందర గుర్తొచ్చేసుకున్నది కూడాను రిప్రజెంటేటివ్స్. ఎందుకంటే మేమే వాళ్ళని రిక్వెస్ట్ చేసి శాంపుల్ తీసుకొచ్చి అది మార్పుల గ్రామాల్లో పల్లెల్లో కూడా బ్లడ్ అనేది ఎక్కడ ఫ్యాక్టరీలో అయితే తయారవుతుంది, మనుషుల నుంచే రావాలి. సో ఎవరి కాళ్ళు వాలంటరీగా డొనేట్ చేస్తేనే మనం ఇంత బ్లడ్కున్న డిమాండ్ని మనం మ్యాచ్ చేయాలంటే డోనార్స్ ఇంకా ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉండాలి. సో రెడ్ క్రాస్ అనే సంస్థ దాని గురించి మనకు తెలుసు, ఎప్పటి నుంచో ఎన్నో దాదాపు 100 years అబౌవ్ నుంచి కూడా ఇది ఫామ్ అయ్యి ఇంటర్నేషనల్గా కూడా సర్వీసెస్ వాలంటరీ బేసిస్లో ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ఈ రెడ్ క్రాస్ అనేది ఎంతగా సర్వ్ చేస్తుందో అన్ని దేశాల్లో మనకు తెలుసు. సో ఈ రెడ్ క్రాస్ ఫామ్ అయ్యి కూడా ఆ బేసిస్లోనే యుద్ధాలప్పుడు బాగా క్షతగాతులు ఎక్కువగా బ్లీడ్ అయ్యి చనిపోవడం అనేది ఎక్కువగా జరిగే టైంలోనే ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ కనుగొంటే కూడా అలాగే జరిగింది. బ్లడ్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ టైం జరిగింది బిఫోర్ మన బ్లడ్ గ్రూప్స్ అనేవి మనకి 4 ఉంటాయి. మీకు అందరికీ బేసిక్గా నాలెడ్జ్ ఉండే ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, డోనార్ది మనం ఇచ్చే వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. అది తెలియక ముందు కూడా బ్లడ్ ట్రాన్స్మిషన్ జరిగింది. ఏదైతే కార్మిక వర్గం హక్కుల కోసం పోరాడుతున్న క్రమంలో మున్సిపల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీలు కానీ, సమగ్ర శిక్షణ క్లాస్ కానీ ఒక పేరుకరమైన ఉద్యమాలను కూడా నిర్వహించిన స్థితి చూసాం. ఒకవైపున కార్మికులు, ఉద్యోగులు దేశం
స్వయం సమృద్ధిగా ఉండాలని ఉద్యమాలు చేయడంతో పాటు ప్రజానీకం కార్మిక వర్గం కష్టకాలంలో ఉన్నటువంటి క్రమం పోరాటంతో పాటు వాళ్ళు ఆదుకునేటువంటి క్రమంలో గతంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి కోవిడ్ కాలంలో 2020-2021 కాలంలో కోవిడ్ ఫలితంగా ఉపాధి పడినటువంటి కార్మికుల్ని వాళ్ళు ఆదుకునే క్రమంలో కానీ ప్రజానీకాన్ని ఆదుకునే క్రమంలో కానీ వలస కార్మికుల్ని ఆదుకునే క్రమంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో నిర్వహించడం. ప్రతి మేడం గారు చెప్పినట్టు బ్లడ్ అనేది ఎక్కడ బయట మనం కొనుక్కునే వస్తువు కాదు. ఏదో షాప్లో కొనుక్కుంటే కొనుక్కుని డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కొచ్చుకుని తీసుకోవచ్చు అనే పద్ధతి అనేది జరగదు. ఇది మనలో నుంచే రావాలి. మనమే పబ్లిక్కి సేవ చేయాలనే మనసు ఉన్నప్పుడు మాత్రమే ఆ బ్లడ్ అనేది డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము ఇస్తామని వచ్చినందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఫ్యూచర్లో ఇక్కడ మేము మల్టీ స్పెషాలిటీ క్లినిక్ లాగా కండక్ట్ చేయబోతున్నాము. తర్వాత ఈ కాంపోనెంట్ సపరేషన్ యూనిట్ కూడా మనకి ఆల్రెడీ 3 crores వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. అది కూడా గవర్నర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయాలా, దానికోసం వెయిట్ చేస్తున్నాము. తర్వాత ఒక జెనరిక్ మెడికల్ షాప్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అట్లాగే సంయుక్తంగా రెడ్ క్రాస్లో చేస్తున్నాము. డాక్టర్ గారు అట్లనే రవీంద్రనాథ్ గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు, అట్లనే మేడం గారు ఈరోజు దీని యొక్క ప్రాముఖ్యత, అట్లనే మా ఇంపార్టెన్స్, మా అవసరాలు కూడా వాళ్ళ అవసరాల కన్నా మా అవసరాలు గుర్తించి ఇక్కడ వేదిక మీద పంచుకున్న డాక్టర్ గారికి, అట్లా డాక్టర్ సుబ్బారావు గారికి, ఎందుకంటే జిల్లాలో ప్రత్యేకంగా 3 crores పెట్టి ఎక్విప్మెంట్ తెప్పించి ఇక్కడ జిల్లా ప్రకాశం జిల్లా అంటే వెనుకబడిపడ్డ జిల్లా, దీనికి ఇటువంటి సమస్యలు అధిగమించడానికి కృషి చేస్తున్న సుబ్బారావు గారికి, రెడ్ క్రాస్ యాజమాన్యానికి కూడా ఇక్కడ వచ్చేసి అందరూ కూడా ధన్యవాదాలు. పశ్చిమ ప్రాంతంలో వైద్య రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. మార్కాపురంలో శ్రీహర్ష హాస్పిటల్ను ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వైద్యశాల లోపల జ్యోతి ప్రజ్వలన చేసి అన్ని గదులు, రోగులకు చెందిన వార్డులను ప్రారంభించారు. మార్కాపురం ప్రాంతంలోని ప్రజలు గుంటూరు, ఒంగోలు, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా మార్కాపురంలోనే వైద్యశాలలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. మరింత స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కూడా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోబోతుందని అన్నారు. కార్యక్రమంలో వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ కళ్యాణి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజా కళాకారుడు, ప్రజా వైద్యుడు, పౌర హక్కుల నేత, ఆదర్శ కమ్యూనిస్ట్ గాండ్ల వెంకట్రావు 11వ వర్ధంతి సభ ప్రకాశం జిల్లా అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాండ్ల వెంకట్రావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. మల్లయ్యలింగం భవన్లో జరిగిన గాండ్ల వెంకట్రావు వర్ధంతి కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు గాండ్ల వెంకట్రావుకు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పట్టణ కళాకారుల సమైక్య ఏర్పాటు చేసి ఎన్నో కళారూపాల కోసం రూపకల్పన చేశామన్నారు.
తాను అధ్యక్షుడిగా, వెంకట్రావు కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రజా వైద్యుడిగా ఎంతో మందికి ఉచితంగా సేవలు అందించిన నిస్వార్థ ప్రజా వైద్యుడు డాక్టర్ గాండ్ల వెంకట్రావు అని అన్నారు. ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు వర్ధంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ జీవితాన్ని కళా రంగానికి అంకితం చేసిన గొప్ప కళాకారుడు అన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ కళా పరిషత్తు నిర్వహించడానికి గాండ్ల వెంకట్రావు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారని, తనకు వెన్నంటి ఉండి ప్రోత్సహించారని అన్నారు. పౌర హక్కుల నేతగా కళాకారులకు అండగా నిలిచిన గాండ్ల వెంకట్రావు జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చుండూరి రంగారావు, డాక్టర్ రవి ప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్, నాటక రచయిత పాటిమండ్ల ఆనందరావు, జాన నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి కోటి, అరుణోదయ రాష్ట్ర నాయకులు సామ్యలు, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు పాటలు పాడి నివాళులర్పించారు. అలాంటి వ్యక్తి ఉండేవాడు. తనంతనే దాన్ని ఒక హాస్పిటల్గా నడుపుతూ వైద్యుడిగా ప్రజల సహాయం అందజేస్తూ ఉండేవాడు. సాయంత్రం అయ్యేటప్పటికల్లా పాత బిల్డింగ్స్ సెంటర్లో ఎక్కడెక్కడ వాళ్ళు వివిధ ఆలోచన గంటలంతా కూడా చేయాలి. రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు, నాటకాలకు సంబంధించిన వాళ్ళు అందరికీ కేంద్రం అన్నమాట. అందరికీ ఆత్మమిత్రుడు దాంట్లో పాపం సరే ఆ రకంగా ఉండేవాడు. ఆ రోజుల్లో గతరగుంట పెట్టింది. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కేఎల్ నరసింహం అని ఇప్పుడున్నటువంటి మలయలింగం భవన్, అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, అక్కడ మందుల షాప్ పెట్టుకొని ఉంటుండేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మందుల షాప్ పెట్టుకు కేఎల్ నరసింహం. వెంకట్రావు గతరగుంట కాబట్టి చిన్న పిల్లవాడిగా పేరు కుటుంబం, సామాన్యమైన పేరు కుటుంబం చేసినాడు. 12-13 సంవత్సరాల వయసు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1989 వెంకట్రావు గారు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి నల్లూరని, ఆనందరావు గారిని, కామేశ్వరరావు గారు, సర్నారావు గారు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏం మాట్లాడుకున్నారు పిలిపించి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోనే మన ఒంగోలులో ఉన్నంత గొప్ప రచయితలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మన ఒంగోలులో ఉన్నంత మంచి కళాకారులు ఎక్కడ లేదు. ఒంగోలు నుంచి రాష్ట్రమంతా జరుగుతున్నాం, దేశమంతా జరుగుతున్నాం, ఎక్కడెక్కడ ప్రజలు చాలా ప్రజలు తీసుకుంటున్నాం, పేరు ప్రతిష్ఠించింది. కానీ ఒంగోలులో కనీసం ఒక కళా పరిషత్ నిర్వహణ అనేది జరగట్లేదు. ఆ లోపంగా మేము ఎవరు అది నీ వల్ల ఇంతని చాలా యోగ్యుడుగా పనిచేసిన అసిస్టెంట్. ఎవరైనా అసిస్టెంట్ తన దగ్గర మాకు అతనికి అసిస్టెంట్స్ ఉండేవాడుగా, వాడు పొరపాటు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా తనే ఇచ్చి, సార్ స్టూడెంట్స్ ఒక తప్పు చేశాడు, వాడికి నేను ఏదో పనిష్మెంట్ నేనే ఇచ్చేసాను సార్, మీరేం తెలియనట్టు వెళ్ళండి అనేవాడు. అంటే నేను పనిష్ చేయకుండా హాస్పిటల్లో స్టాఫ్ తప్పులు చేస్తే తనే పనిష్మెంట్ కూడా ఇచ్చేవాడు. వాళ్ళ దగ్గర పేషెంట్ దగ్గర ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయకుండా కూడా ఒప్పుకునేవాడు కాదు. స్టాఫ్ ఎవరు ఛార్జ్ చేస్తారంటే ఛార్జ్ చేయడం కూడా ఒప్పుకున్నాడు. రే ఎలా ఛార్జ్ చేయకుండా వాళ్ళు ఏదో ఫీజు ఇచ్చేంత చాలు అట్లా ఉంటూ తను ఎప్పుడు నా దగ్గర నుండి బయటికి వెళ్ళాడంటే తనకు నిజంగా సహాయం చేసి ఇల్లు పెట్టిద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర రోజు చెప్పాడు. ఆ రకంగా తనకు మేము సహాయం కూడా చేయలేకపోతే అయిపోయిన తర్వాత షుగర్ వచ్చేసి వచ్చింది,
బహుముఖీనమైనటువంటి క్రియాశీలగా ఒక విప్లవ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన ధోరణితోటి ప్రజానీకానికి అవసరమైనటువంటి అన్ని రంగాలలో దార్శనికుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మాత్రం చాలా కాలం తర్వాత మాత్రమే తెలుసు. ఏదేమైనా గతంలో చాలా గొప్ప విశేషమైనది ఏంటంటే కలుపుకొలుతనం. ఒక విప్లవగా క్రియాశీల కార్యకర్తకైనా ఒక సాధారణమైనటువంటి మనిషికైనా ఒక చైతన్యం ఉన్నది అని అనుకోవాలంటే ఆ చైతన్యానికి ప్రధానమైనటువంటి అంశము కలుపుకొలుతనంతో మాత్రమే లభిస్తుంది అనేది నేను నమ్మేటువంటి విషయం. దీన్ని పెంచుకునేటటువంటి మార్గాలు పోటీ పరీక్షలకు సై అంటున్నారు. అక్కడ నిరుద్యోగులు అన్ని రకాల కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉండడంతో ఒక్క నిమిషం వృధా చేయకుండా ముమ్మరంగా సాధన చేస్తున్నారు. పోటీ పరీక్షల తేదీలు విడుదల చేస్తే ఉద్యోగాలు సాధించి తీరుతామన్న ఆత్మవిశ్వాసం వారిలో మెండుగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రిపేర్ అయ్యే వారిలో 40 మంది అభ్యర్థులు గ్రూప్ 2 ప్రిలిమినరీ స్టేజ్ దాటి మెయిన్స్కు అర్హత సాధించారు. నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలు సాధించే పరిశ్రమగా ఉన్న ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంపై ప్రత్యేక కథనం. 1973వ సంవత్సరంలో ఒంగోలులో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పత్రికలు, పుస్తకాల విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థుల కోసం రిఫరెన్స్ విభాగం కూడా ఇందులో ఉంది. జిల్లా గ్రంథాలయం ప్రారంభించిన తొలినాళ్లలో రిఫరెన్స్ విభాగంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పరిమితంగా ఉండేవి. కాలక్రమంలో ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు పెరగడం, ఉద్యోగాల కోసం పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన టైటిల్స్ వేల సంఖ్యలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రిఫరెన్స్ విభాగంలో పోటీ పరీక్షలకు సంబంధించి 11,000కు పైగా పుస్తకాలు నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి 800 వరకు టైటిల్స్ ఉండటం గమనార్హం. ఇవే కాకుండా బ్యాంకింగ్, రైల్వే, సివిల్స్ పోటీ పరీక్షల టైటిల్స్ కూడా ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేశారు. దీంతో ఉపాధ్యాయ పోస్టులకు సిద్ధమయ్యే వారి సంఖ్య పెరిగింది. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా టెట్, డిఎస్సికి సంబంధించి అనేక టైటిల్స్ జిల్లా కేంద్ర గ్రంథాలయ రిఫరెన్స్ విభాగంలో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 11 రకాల మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి. నా పేరు స్టాలిన్. నేను రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. 2 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఈ లైబ్రరీ అనేది మాలాంటి నిరుద్యోగులకు ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగుంది. ఫెసిలిటీస్ కానీ, బుక్స్ కానీ, ఆల్ కాంపిటేటివ్ బుక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. నేను రీసెంట్గా గ్రూప్ 2 ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు మెయిన్స్ సంబంధించి అన్ని సబ్జెక్టులు ఉన్నాయి సార్. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. గ్రూప్ 1 బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్. ఇక్కడ వెళ్ళాము సార్, కోచింగ్ సెంటర్కి వెళ్ళాము, చదువుకున్నాము. ఇక్కడ ఎవరైనా సరే ఎలాంటి బుక్స్ అయినా కావాలన్నా కోచింగ్కి వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా సార్, ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. వెళ్ళలేకపోయినా ఇక్కడ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆన్లైన్ క్లాస్ వింటూ ఉంటాం సార్. ఫాలో అవుతుంటాను సార్. వాళ్ళు సార్ చెప్పే ట్రిక్స్ అవి ఫాలో అవుతుంటారు సార్ ఆన్లైన్లో. దానికోసం గట్టిగా ట్రై చేస్తున్నాం సార్. ఇక అకాడమిక్ బుక్స్కు సంబంధించి ఇక్కడ కొదవలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా కాసు ఆదిలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పోటీ పరీక్షల పుస్తకాలు అధిక సంఖ్యలో తెప్పించి నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రిఫరెన్స్ విభాగం తెరిచి ఉంటుంది. ఉద్యోగ సాధన చేసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ చైర్స్, టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క చైర్ వద్ద ప్యాడ్స్ ఉన్నాయి.
వారికి చల్లటి మినరల్ వాటర్ కూడా అందుబాటులో ఉంచారు. దాంతో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఉదయాన్నే ఇంటి వద్ద టిఫిన్ చేసి లంచ్ బాక్స్తో నేరుగా జిల్లా గ్రంథాలయానికి చేరుకుంటారు. ఒక్క నిమిషం వృధా చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సాధన చేస్తూనే ఉంటారు. రెఫరెన్స్ విభాగంలోని పుస్తకాలను తెచ్చుకొని వాటిని సాధన చేస్తూ ఉంటారు. నా పేరు శ్రీనివాస్. ప్రజెంట్ ఒక పక్క జాబ్ చేసుకుంటే ఇంకో పక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీ. ఎలాగా ఫ్రైడే సాటర్డే వీకెండ్ చాలా ఖాళీ టైం ఉంటుంది. సో కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఉంటుంది. అది కాకుండా నా లొకేషన్ ఢిల్లీ. సో అక్కడ మంచి బుక్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ ఇక్కడ కాబట్టి ఖాళీ టైంలో మన ప్రకాశం జిల్లా ఈ గ్రంథాలయం చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. అండ్ ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా ఇక్కడ మెయిన్ సంస్కృతి గ్రంథాలు కానీ భవిష్య పురాణాలు ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. అవి దానివల్ల లైఫ్లో ఎలా ఏంటి కొన్ని విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఐ మీన్ వచ్చేది రాయింది తర్వాత, బట్ మనంతా కృషి మనం చేస్తున్నాం. ఎలా అయినా ఖాళీ టైమే కదా, అదేదో కొంచెం ఎక్కడ కూర్చున్నాం అనుకో, ఒకవేళ వస్తే ఎగ్జామ్ వస్తుంది, లేదంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది. దానివల్ల బాగుంటుంది. కొంచెం లైఫ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది లైబ్రరీలో ఉంటే. ఏదైనా చేసుకునే దాని గురించి ఇష్టపడి చేసుకుంటే ఏదైనా బాగుంటుంది అబ్బా. లైక్ ఎలాగా ఇప్పుడు ఈ జాబ్ చేసుకుంటున్నా, ఇది మనం ఇష్టంగా చేసుకున్నాం అనుకో ప్రెజర్ అనిపించదు. అదే అబ్బా ఏంట్రా ఇది ఇలా చేసుకుంటూ చదువుకున్నాం అనుకోండి అప్పుడు ప్రెజర్ అనిపిస్తుంది. అందుకే మనం ఏదైనా కొంచెం ఇష్టపడి చదువుకోవాలి అన్నట్టు చదువుకుంటూ జాబ్ చేసుకుంటుంటే బాగుంటుంది. ప్రతిరోజు 100 మంది నిరుద్యోగ అభ్యర్థులు రెఫరెన్స్ విభాగానికి వస్తుంటారు. నిరుద్యోగ అభ్యర్థులు సాధన చేసే సమయంలో సబ్జెక్టుకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే తమ వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్ ద్వారా సంబంధిత సబ్జెక్టుగా నిపుణులు చేసిన వీడియోల ద్వారా నివృత్తి చేసుకొని తదుపరి సబ్జెక్టులోకి వెళుతుంటారు. ఇదిలా ఉండగా చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొంతమంది ఉద్యోగులు సైతం ఉన్నత స్థానాల్లో ఉండాలన్న పట్టుదలతో జిల్లా గ్రంథాలయ రెఫరెన్స్కు వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుండటం గమనార్హం. తాము చేస్తున్న ఉద్యోగం కంటే ఇంకా మంచి ఉద్యోగం సాధించాలన్న ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగులు సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి సాధన చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ రెఫరెన్స్ విభాగం తమ లైఫ్లో బ్రేక్ ఇస్తుందన్న విశ్వాసం నిరుద్యోగ అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పత్రికల శాఖ, బుక్ సెక్షన్, రెఫరెన్స్ సెక్షన్, అలాగే కాంపిటేటివ్ సెక్షన్, ఇట్లా సెక్షన్లుగా ఉన్నాయి ఇక్కడ. ఇందులో పత్రికల శాఖలో వచ్చేసి దినపత్రికలు, మాసపత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు వస్తున్నాయి. మంచి కాంపిటేటివ్కి సంబంధించిన బుక్స్, జర్నల్స్ కూడా తెప్పిస్తున్నాము. అలాగే బుక్ సెక్షన్లో కూడా కావాల్సిన జర్నల్స్, అలాగే బయోగ్రఫీ బుక్స్, తర్వాత చిల్డ్రన్స్ బుక్స్ కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి. అలాగే రెఫరెన్స్ సెక్షన్, కాంపిటేటివ్ సెక్షన్లో వచ్చేసి కేవలం వాళ్ళకి సంబంధించిన కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్ మాత్రమే మేము తెప్పిస్తాము. స్టడీ సెంటర్లో పోతే వాళ్ళు మా దగ్గర రోజు కింద బాడుగా రెంట్ కట్టేవాళ్ళము. ఇక్కడైతే మాకు ఫ్రీగా మీరు రూమ్ ఇచ్చారు, మేము మా సొంత బుక్లు చదవడానికి ఎంత అవకాశం ఇచ్చారని చెప్పి సంతోషిస్తున్నారు. అట్లా ఇక్కడ మన ఇప్పుడు గ్రూప్ 2 కూడా స్కిన్ టెస్ట్ చాలామంది నియర్లీ 40 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, చాలా సంతోషం. అట్లాగే ఇంకా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు, బ్యాంకింగు, రకరకాల సంబంధించిన ఎస్ఎస్సి మొత్తం ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, దాని అనుగుణంగా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. చాలా సంతోషము. రోజు మార్నింగ్ 8 to నైట్ 8 దాకా ఖచ్చితంగా వస్తారు. వారే ఇక్కడ క్యారీస్ తెచ్చుకొని ఇక్కడ భోజనం చేసుకొని ఇక్కడ కంటిన్యూగా వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళ పట్టుదల చూస్తే మంచిది అనిపిస్తుంది. మంచి అవకాశం ఇక్కడ వాళ్ళు చదువుకోవడానికి, మంచి వాతావరణం ఇది. ఎందుకంటే ఇంట్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది, టీవీలు ఫ్యామిలీతో. ఇక్కడైతే ఈ వాతావరణం వస్తుంది కాబట్టి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి చాలామంది పిల్లలు ఎంతో సంతోషంగా వస్తున్నారు. చాలా వాళ్ళు వినియోగించుకుంటున్నారు మా లైబ్రరీని. జాబ్ సంబంధించింది ప్రిపేర్ అవుతున్నారు. బ్యాంకింగ్ అయితేనేమి, ఆర్ఆర్బీ అయితేనేమి, డిఎస్సి అయితేనేమి, ఎస్ఎస్సి అయితేనేమి, రకరకాల కాంపిటేటివ్ బుక్స్, అదే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంట్రన్స్ సంబంధించిన బుక్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే పడతాయో దాన్ని బట్టి వాళ్ళు పోటీ పరీక్షకు సంబంధించిన బుక్స్ తెచ్చుకొని చదువుతున్నారు. మా బుక్స్ అలాగే ఉన్నాయి, అందుబాటులో పెడుతున్నాము. దాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్గా బుక్స్, రీప్రింట్ బుక్స్, అప్డేట్ బుక్స్, రాసిన బుక్స్ ఏవైతే వాళ్ళు రాస్తారో మాకు డిమాండ్ బుక్ కావాలన్నప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండదు, మేము తెప్పిస్తున్నాము. హైదరాబాద్ అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి వాళ్ళకి కావాల్సిన బుక్స్ తెప్పిస్తాము. అప్డేట్గానే ఉంటాయి.
తీసుకొచ్చి వాళ్ళు మేము మా ర్యాక్స్లో అందుబాటులో న్యూ అరైవల్స్ బుక్స్ ర్యాక్స్ పెట్టి ఆ బుక్స్ అన్నీ అరేంజ్ చేస్తాం కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చదువుకుంటారు. చాలా మంచిగా వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, అధికారులు కూడా చూస్తున్నారు. మంచి బుక్స్ నేను వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. అద్దంకి మండలం పట్టణంలో ఇటీవల వరుస దొంగతనాల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భవానీ సెంటర్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా 5 నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి వెండి వస్తువులు డైమండ్స్ 4,20,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ అంబటి రాజమోహన్ రావు తెలిపారు. వారిని విచారించగా వారి వద్ద నుండి గంజాయి, మారణాయుధాలు, అద్దంకి పట్టణంలో ఇటీవల జరిగిన నేరాలకు సంబంధించి చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వడిసిన వేణుగోపాల్ రెడ్డి, షేక్ తరుణ్, నూతలపాటి రాధాకృష్ణ, చింతలపూడి శివప్రసాద్, చింతలపూడి నరసింహారావులను అదుపులోకి తీసుకున్నామన్నారు. భవానీ సెంటర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 5 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇటీవల మన అద్దంకి టౌన్లో వరుసగా ఒక 3 చోరీలు నైట్ హౌస్ బ్రేకింగ్ జరిగాయి. దాంట్లో భాగంగా కొంత గోల్డ్, సిల్వరు, డైమండ్స్ మిస్ అవ్వడం జరిగిందని వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర ఈ దొంగిలించిన సొత్తు కూడా మొత్తం రికవర్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర కత్తులు మరియు గంజాయి కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం 5 మంది ముందాయిలో వేణుగోపాల్ రెడ్డి, రఫీ వీళ్ళిద్దరు మెయిన్ అఫెండర్స్. వీళ్ళు హౌస్ బ్రేకింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ రాధాకృష్ణ, శివప్రసాద్, చింతలపూడి శివప్రసాద్, నరసింహారావు వీళ్ళ దొంగిలించిన సొత్తుని వీళ్ళు కూడా షేర్ చేసుకోవడం, వీళ్ళు అమ్మటం, గంజాయికి మందుకు విలాసాలకు అలవాటు పడి ఈ విధంగా పలు చోరీలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా 4 నెలల్లో చేమకుర్తిలో కూడా ఈ వేణుగోపాల్ రెడ్డి, రఫీ కూడా ఒక అఫెన్స్ చేసి అక్కడ కూడా వాళ్ళు ఆ పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర మేము విచారిస్తే వీళ్ళు శివప్రసాద్ అనే అతను రౌడీ షీటరు. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా ఈ 2 అఫెన్స్ చేస్తారు. వీళ్ళు అఫెన్స్ చేసిన సొమ్ముల్ని అందులో పెట్టి వీళ్ళు జలసాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా 16వ తారీఖున ఈరోజు 16వ తారీఖున మేము రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఒంగోలు సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే ఎవరన్నా హౌసెస్లో ఉన్న వాళ్ళు ఏదైనా సెలవుల మీద ఊరు వెళ్ళినా సరే, లేదంటే ఏదైనా వెకేషన్కి వెళ్ళినా కానీ, ఏదైనా మీ సొంత పనులు వెళ్ళినా సరే మాకు ఇన్ఫామ్ చేసి పోతే మేము అక్కడ బీట్ సిస్టమ్ కానీ ఎల్హెచ్ఎస్ఎం సిస్టమ్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ బీరువాల తాళాలు కూడా మీరు కొంచెం సీక్రెట్ ప్లేసెస్లో పెట్టుకోవాలి. మీరు ఇల్లు 2-3 రోజులు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి వెళ్తే మేము సరైన భద్రత కల్పిస్తామని మనం చేసుకున్నాం. సరే, రికవరీ ఎంత చేశారు? రికవరీ మొత్తం మనకు 6,80,000 దాకా ప్రాపర్టీ లాస్ అయిందండి. వాళ్ళ దగ్గర నుంచి మనం 4,20,000 దాకా ప్రాపర్టీ రికవరీ చేయాలి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.